హలో అండి విజ్ఞాన్ గారు. ఎస్, మళ్ళీ మనం నిన్న జరిగిన రామ్ చరణ్ గారి బర్త్డే కోసం వెళ్దాం. అయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము ఎవరెవరు రాలేదు, ఎందుకు రాలేదు అంటే. మనం కూడా రాలేదేమో అనుకున్నాం కానీ వచ్చారు కొంతమంది. రాలేదు అంటే మన సందర్భం వేరు, వీళ్ళ గురించే మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి మాట్లాడట్లేదు అనే క్రమంలో అలా అనుకున్నాం. అది వచ్చారో రాలేదు అనేది ఒక క్లారిటీ కూడా లేదు యాక్చువల్ గా. బట్ వచ్చారు అన్న దాంట్లో క్లారిటీ ఉన్న వాళ్ళు ఎవరనంటే మనం అఖిల్ గారిని చూసాము, నాగార్జున గారు అండ్ అమల గారిని చూసాము. సో మరీ ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మంచు మనోజ్ గారు, మంచు లక్ష్మి గారు ఇద్దరు కలిసి వచ్చారు. ఇది ఒక వింతైన సందర్భమే. ఎందుకు వింత అని మాట్లాడుతున్నారు జనాలు అంటే, రీసెంట్లీ జరిగిన గొడవ తర్వాత లక్ష్మి మనోజ్ తో కనబడేసరికి వీళ్ళు లక్ష్మి సపోర్ట్ కూడా మనోజ్కి అంటే తప్పంతా విష్ణుదే అని ఇండైరెక్ట్ చెప్పారా లేకపోతే సింబాలిక్ అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఓకే, అంటే ఎట్లా చూడాలి? లక్ష్మి గారికి తెలిసే మనోజ్ పోస్ట్ కూడా పెట్టుండొచ్చు అంటారా, లేకపోతే అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఒకటి చెప్పాలి అనుకుంటే నిజంగా ఆ రోజు అంటే కొన్ని వార్తలు విన్న వార్తల ప్రకారంగా ఏంటంటే చాలామంది అనలైజ్ చేసి ఏదో రాస్తారు. ఎక్కువ వర్గం వాదించేది ఏంటంటే ఈ విష్ణు అక్కడికి వెళ్ళాడు గొడవకి, ఇన్ఫర్మేషన్ మనోజ్కి వచ్చింది. మనోజు వెంటనే ఆవేశపడే మనిషి కాదు, ఏదున్నా ఫస్ట్ అక్కకి చెప్తాడు. కాల్ చేసి ఇట్లా జరిగింది అక్క, ఇట్లా అంటున్నాడు, ఏంటి ఒరే బాబు నేను ఇప్పుడే గెస్ట్లను పిలుచుకున్నా, ఇది నేను ఇంకో హడావిడి ఉంటే మీరు ఇదేదో బెటర్, ఏంటి అదేదో నువ్వే చూసుకోరా వెళ్ళేసి అని చెప్పేసి ఈవిడ చెప్పిందేమో. అది నాకు తెలిసి అది కూడా అయి ఉండొచ్చు, లేకపోతే హడావిడిగా విష్ణు గారు వెళ్ళేసరికి వీళ్ళకి ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కాల్ వెళ్ళి ఉంటుంది, మనం సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదా, కాల్ వెళ్ళి ఉంటుంది మీ అన్న వచ్చి గొడవ చేస్తున్నారని సారథి వాళ్ళ ఫ్యామిలీ చెప్పుకుంటారు, ఏం జరిగింది అని చెప్పి పరిగెత్తుకుని వచ్చేసి ఉండొచ్చు. మేబీ అది కూడా జరిగి ఉండొచ్చు. కాకపోతే వచ్చే దారిలో అయినా సరే ఈయన కార్లో స్పీకర్ పెట్టి లక్ష్మితో మాట్లాడి ఉంటాడు. 100% ఆయన చెప్పకుండా అయితే ఏం చేయడని మనకు బాగా తెలుసు. సో మాట్లాడితే ఇట్లా బాబు అదేదో మీరే చూసుకుంటారు కానీ జాగ్రత్త డీల్ చేయండి, పరువు పోవద్దు అన్నట్టుగా పెద్ద మంచిగానే చెప్పుద్ది. అంతేగాని వెళ్ళి మొత్తం అందరు పరువు తీసేసి అది చెప్పదు కదా లక్ష్మి, మంచిగా చెప్పుద్ది. జాగ్రత్తరా, గొడవ పడకు, ఆయన ఇక్కడ ఉంటే నువ్వు దూరంగా ఉండు, వాడి దగ్గర మాత్రం నువ్వు నిలబడకు, వాడి రైట్ ఉంటే నువ్వు లెఫ్ట్ ఉండు, వాడు లెఫ్ట్ ఉంటే నువ్వు రైట్ ఉండు, వాడు ఇటు ఉంటే నువ్వు ఆ మూలకి వెళ్ళు, కొన్ని రోజులు తప్పదు మీ ఇద్దరికి, అంతే తప్ప నువ్వు మాత్రం వాడి దగ్గర ఉండకు, ఆవేశంలో మళ్ళీ ఏమన్నా అయితే బాగోదు అని చెప్పగానే అక్క మాట వినే ఆయన తలుపు తీసేసి ఈయన ఇక్కడ ఉన్నాడు ఎంట్రన్స్ గేట్ దగ్గర ఆ చివరికి వెళ్ళాడు. కానీ గొడవ కల్లారా చూసేసరికి ఆయన కాగట్లా, ఇంకా ఆవేశం అక్క వీడియో తీసేసి అప్పుడు అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పోస్ట్ చేసేసాడు. ఆ టైంలో ఇంకా కాల్ చేసి అక్క తీసాను ఒక వీడియో, నువ్వు చూడు దీన్ని పెట్టొచ్చా, అంత లేదు అక్కడ. అది తెలుసుకునేది వేరు, ఏదైనా విషయం మనం తెలిస్తే 10 మంది సలహాలు అడుగుతాం, కానీ మనం చూసినప్పుడు అగ్రెసివ్ వేరు కదా, కలరా చూస్తున్నాం. ఇంకా దానికి ఇంకేంటి ఇంత ఇదా వీడికి అంటే అంటే లేనప్పుడు వేరు. నేను వచ్చి ఇక్కడ కూర్చున్నా కూడా నన్ను పట్టించుకోకుండా కూడా వాడిని కొడుతున్నాడు అంటే ఎంత ఇది ఈయనకి అసలు. అంటే నా మీద కోపం పడి ఉండు నీ సంగతి చెప్తా అంటే ఆ విధంగా అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అని రకరకాల మంది రకరకాల వార్తలు రాస్తున్నారు. బట్ ఈవెన్ మనం మాట్లాడుకున్నా కూడా ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ లాగా మాట్లాడుకున్నా కూడా వాళ్ళు రాసిన దాంట్లో మనకేం తప్పు అనిపించట్లా. అంతే కదా, వాళ్ళు కూడా ఎన్ని ఇట్లాంటివి చూసి అనుభవాలు ఉండి రాసి ఉంటారు. సో ఆ రకంగా ఇట్స్ ఓకే. ఇప్పుడు అసలు విషయానికి వస్తే నెక్స్ట్ నిన్న ఫస్ట్ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం, నేను ఫైట్ చేస్తా, నేను తగ్గేదేలే అని. ఆ తర్వాత శ్రీహరి కొడుకుది మూవీ లాంచ్ ఈవెంట్ ఉంటే నా బుజ్జి తమ్ముడు ఈవెంట్ నేను వచ్చాను అని చెప్పేసి అని అన్నాడు. మీడియా అడుగుద్దని తెలుసు నువ్వు బయటికి వస్తే, అడిగారు ఏంటి ఇదే అంటే దాని గురించి నాకంటే ఎక్కువ మీ మీడియా వాళ్ళకే తెలుసు, ఎందుకంటే మీది కదా ఇన్ని రాశారు కదా, అందులో ఏదో ఒకటి నిజమై ఉండకపోదా పోండి అని వదిలేసారు. అంటే ఆ రకంగా మనం మాట్లాడేది కూడా నిజమే అన్నారు, మనోజ్ ఒప్పుకున్నట్టే కదా, అయితే ఖండించేవాడు. సో ఆ రకంగా మీకే ఎక్కువ తెలుసు, మీరు బాగానే చెప్పారు. ఓకే అంటే ఛానల్ పేరు కూడా తీసాడు ఆయన, అవును టీవీ9 వాళ్ళకి బాగా తెలుసు అని అన్నాడు. సో ఈ రకంగా చూస్తే వాళ్ళు చెప్పిందే కరెక్ట్, టీవీ వాళ్ళు ఇదే చెప్పారు. సో వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు అనుకొని ఉంటారు, ఇంతవరకు కూడా బాగానే ఉంది. సో అండ్ ఇప్పుడు అసలు విషయానికి వస్తే లక్ష్మి అండ్ మనోజ్ కలిసి రావడం మీడియా వస్తుందని అందరికీ తెలుసు. లక్ష్మి మనోజ్ని ఎండబెట్టుకొని రావడం బట్ అందరికీ అనిపించింది ఏంటంటే ఓకే సో మనోజ్ తప్పు ఏమీ లేదు, ఆ విషయం లక్ష్మికి కూడా తెలుసు.
అలా అనుకుంటున్నారా, లేకపోతే మా ఇంట్లో ఎలాంటి గొడవలు లేవు మేము అందరం అదే కలిసే ఆ ఉన్నాము? యాంగిల్లో కూడా చూద్దాం. ఇప్పుడు ఈ యాంగిల్కి వస్తే మనోజ్ తప్పేం లేదు, లక్ష్మి కూడా మనోజ్కి సపోర్ట్ చేసింది. పెద్ద ఆయన కూడా మన తప్పేం లేదు కాబట్టి, సైలెంట్ గా ఉన్నారు. విష్ణు తప్పు ఉంది కాబట్టి నేను గబుక్కున మాట్లాడితే నాన్న ముందు నేనా వాడా అని ఎక్కడ గొడవ చేస్తాడు అని చెప్పేసి Silent గా. ఎందుకు వచ్చిన గొడవ అని పెద్ద సైలెంట్గా ఉన్నాడు. అందుకే మాట్లాడట్లేదు ఈ విషయం పైన. ఎప్పుడు విష్ణుకి సపోర్ట్గా ఉండే ఆయన కూడా నాన్నగారు 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 అంటే అంతవరకు ఉన్నప్పుడు నేను గబుక్కున రే నీది తప్పురా అని అంటే అది బాగోదు, ఎందుకు వచ్చిన గొడవలు అని పెద్ద సైలెంట్గా ఉన్నాడని చెప్పి ఒక వార్తలు. అండ్ నెక్స్ట్ మనోజ్ కూడా రెట్టించిన ఉత్సాహంతో ఇంతకుముందు ఎప్పుడు లేనంత, లైక్ 6 ఏళ్ల నుంచి 4 గోడల మధ్య ఉండి ఉండి కృంగి కృంగి ఒక్కసారిగా రెక్కలు వచ్చిన పక్షిలాగా కదా ఫ్రీగా మాట్లాడి ఎవరెవడో రండి మీకు ఏం కావాలో చెప్పి నేను చెప్పేస్తా అంత ఇదే లేదు అంటే ధైర్యంగా సినిమానా చేస్తాను, నెక్స్ట్ సినిమా ఉంది ఈ రకంగా బాగా అంటే ఓపెన్ టు ఇది అన్నట్టు వచ్చేసాడు. ఇంతకుముందు అప్పుడెప్పుడో మనోజ్ ఎలా ఉండేనో మనకి ఇప్పుడు మళ్ళీ అలా వచ్చాడు. సో ఆ రకంగా అందరు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఈ విషయంలో. అంటే దాచుకొని ఒక్కసారిగా చెప్పేసరికి ఫ్రీ అయిపోయాడు. ఎవరైనా అంతే లోపల దాచుకున్న రోజులు అబ్బా అబ్బా అన్నట్టు ఉంటారు. ఒక్కసారి బయటికి కక్కేస్తే అమ్మయ్య రిలాక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఆయన కక్కిన దానికి నాన్నకి రీచ్ అయింది, అక్కకి రీచ్ అయింది, ఫ్యామిలీకి రీచ్ అయింది, ప్రపంచం అంతా రీచ్ అయింది. సో ఓకే అమ్మయ్య ఇక నా తప్పు ఏం లేదు, తప్పున్నా ఏం లేకుండా తప్పుడే నేను సారీ చెప్తా, లేకపోతే నేను ఫైట్ చేస్తా, నా నేచర్ ఇది, నేను ఇప్పటి నుంచి హ్యాపీగా సినిమాలు చేస్తా, ఆ మూసకు కూడా ఉండే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఆళ్ళగడ్డ జనాలు కూడా మా అల్లుడికి ఇప్పుడు నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా మేమున్నాం, అల్లుడు గ్రాండ్ సినిమా తీద్దాం అంతే, 500 కోట్ల 600 కోట్ల బడ్జెట్ మేము పెడతాం, నువ్వు సినిమా చేయి గ్రాండ్గా చేయి, పాన్ ఇండియా లెవెల్లో మా ఆళ్ళగడ్డ అల్లుడు కూడా ఉండాలి అంతే. ఆ రేంజ్ లో వాళ్ళు కూడా బాగా ఉత్సాహం ఇచ్చేసరికి అఖిల ప్రియ పెట్టదా చిల్లర ఎందుకు పెట్టదా ఉన్నాయి వాళ్ళకి కూడా, దే ఆర్ హ్యాపీ. సో ఆ రకంగా ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆ ఉత్సాహం ఈయన ఫేస్ లో కూడా కనపడుతుంది. అలాగే మౌనిక కూడా రాజకీయాలకు ఎంట్రీ ఉంటుందా లేదా అంటే ఆయన కూడా ఆవిడ నేను ఎప్పుడు ఆపను, తను ఎలా కావాలంటే అలా ఉండొచ్చు అని కూడా చెప్పుకున్నారు. సో ఓవరాల్ గా దీస్ పీపుల్ ఆర్ హ్యాపీ. అండ్ ఎప్పటి నుంచో లోపల దాచుకుంది కూడా అసలు వీళ్ళు విష్ణు వల్లే హ్యాపీ అయ్యాడు. ఎందుకంటే విష్ణు వచ్చి గొడవ చేయకపోతే ఇంకా సంవత్సరమైనా ఈయన లోపల ఇట్లాగే ఉండేది, మనకు మళ్ళీ మనోజ్ కనబడేవాడు కాదు. అంతే కదా. ఒక్కసారి ఆయన వచ్చి గొడవ చేసి ఈయనని ఫ్రీ చేశాడు, ఈయన రిలీజ్ చేశాడు, చెప్పేసుకునేసరికి అందరితో చెప్పేసుకున్నాడు సన్నిహితులు. దట్ ఇప్పుడు విష్ణుదే తప్పు అని కూడా అందరికి అర్థమైంది కాబట్టి ఇటు మోహన్ బాబు గారు లేకపోతే లక్ష్మి గారు వీళ్ళందరూ కూడా కొంచెం మనోజ్ కి ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నారు కానీ అర్థం కానప్పుడు కూడా అందరికి విష్ణుదే తప్పు ఉండొచ్చులే అని అన్నారు. ఎందుకంటే ఈ అబ్బాయి కూల్ అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. ఆయన ఊ అంటే వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి వెళ్ళే రకం. సో తెలుసుకుంటది కదా. అట్లా ఆవేశంలో జరిగిన తప్పే అది, ఆ అబ్బాయి ఆవేశమే. ఈయన పెట్టడంలో చెప్పాలంటే మనోజ్ మంచి జరిగినట్లేనేమో, చాలా మంచి జరిగింది. కాకపోతే ఇక్కడ నాకు నచ్చని విషయం ఏంటంటే సారథి మీద చేసుకోవడం అయితే నాకు ఎప్పుడూ నచ్చల. ఎందుకంటే సారథికి కూడా పిల్లలు ఉన్నారు, పెళ్ళాం ఉంది, రేపు వాళ్ళ పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు కూడా 10 మంది అడుగుతారు. అదైతే నిజంగా నచ్చల. చుట్టుపక్కల కాలనీలో ఉన్నప్పుడు వచ్చి అలా కొట్టడం తప్పు కదా. ఆ విషయంలో మాత్రం విష్ణు ఎప్పుడు రియలైజ్ అయినా సరే సారథికి మాత్రం అన్యాయం జరిగింది ఓవరాల్గా. బట్ ఆ అన్యాయాన్ని నాకు తెలిసి మంచు మనోజ్ పూరిస్తాడని అనుకుంటున్నాను. రైట్, యా, థ్యాంక్ యూ సో మచ్.